2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక తొలి మహానాడుకు రావడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వెన్నగళ్ల రామ అన్నారు. యువతకు టీడీపీ పెద్దపీట వేస్తుందని తెలిపారు. మహానాడు అంటే టీడీపీకి ఆత్మీయ కలయిక అని పేర్కొన్నారు. కడప గడ్డ ఖచ్చితంగా టీడీపీ గడ్డ అని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి 2025 మహానాడుకు రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే వల్ల కుమార్ రాజా అన్నారు. గత 5 సంవత్సరాల్లో తనపై 12 కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ చేసిన అలుపెరగని పోరాటాల వల్లే ఇంతటి విజయం సాధించామని పేర్కొన్నారు. రెండో రోజు జరిగిన కూటమి టీడీపీ మహానాడు గ్రాండ్ సక్సెస్ అంటున్న కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. కడప గడ్డపై ఇటు మహానాడు అట్టహాసంగా రెండో రోజు ప్రారంభమైంది. యువతకు సంబంధించి తీర్మానాలు కూడా ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన పరిస్థితి. ఇదే అంశంపై ఇప్పటికే మనతో మాట్లాడటానికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గెలిచిన తర్వాత తొలి మహానాడు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఇంతకుముందు ఎలా జరిగేది అంత ఐడియా లేదు, కానీ నాకు ఇప్పుడైతే కనుక చాలా ఆనందంగా ఉంది. అసలు మహానాడు అంటే ఆత్మీయ కలయిక, కార్యకర్తలతోటి ఆత్మీయ కలయిక. అంటే ఇప్పుడు వెళ్తున్నప్పుడు నేతల కోసం వాళ్ళు అంటే మాతో ఫోటోలు దిగడానికి కానీ వాళ్ళు చూపించే ఉత్సాహం కానీ ఇదంతా చూస్తుంటే చాలా 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 ఆనందంగా ఉంది. అసలు అంటే పీపుల్ అందరూ వచ్చేవాళ్ళనే కాకుండా ఆప్యాయంగా అందరిని పలకరించుకుంటా ఎందుకంటే గత 5 ఏళ్ళ నుంచి పడ్డ కష్టం అంతా మర్చిపోయారు వీళ్ళంతా. సార్, కడప గడ్డ వైసీపీ అడ్డా అని చెప్పి కొంతమంది వైసీపీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి, వాళ్ళకి ఈ మహానాడు ధీటుగా సమాధానం చెప్పగలుగుతుందా? కనపడిపోతుందిగా. వచ్చే దారిలో చూసే నేను అనుకున్నా అసలు ఏముంది, ఇది అరేంజ్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే పీపుల్ ఎంతమంది వస్తారు ఊహించలేదు. గుడివాడ నుంచి కూడా బోల్డని బస్సులు వేసుకుని నేను ఆల్రెడీ 4 బస్సులు పెట్టాను. అంతేకాకుండా కారుల్లో అసలు విపరీతంగా వచ్చారు బేసిక్ పీపుల్. అంటే ఇంకా రేపటికి ఎల్లుండికి ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పి అనుకుంటాం. సార్, అదేవిధంగా బహిరంగ సభకు వర్షం పడితే అప్పటికి చాలా ఏర్పాట్లు కూడా చేశారు. అసలు రేపు బహిరంగ సభలో అసలు ఎలాంటి తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు? ఇప్పటికే మంత్రి నారా లోకేష్ యువగలం పేరుతో కూడా పాదయాత్ర చేసిన పరిస్థితి, యూత్ని కూడా అట్రాక్ట్ చేసిన పరిస్థితి ఎలా చూస్తారు? ఆల్రెడీ తీర్మానాలు ఇప్పుడు ప్రవేశపెడతానే ఉన్నారు. అంటే మహిళల తీర్మానం కానీ యువగలం తీర్మానం కానీ అన్నీ అద్భుతంగా నడుస్తున్నాయి. అన్నింటిలో ఇంపార్టెంట్గా అయితే కనుక నాకు బాగా నచ్చింది యువగళం తీర్మానం. ఎందుకంటే యువతే మన భవిష్యత్తు అనేది చంద్రబాబు నాయుడు గారు బిలీవ్ చేస్తారు. అదే యువతలో విపరీతమైన రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది మనకి. మన లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి. సో చాలా ఇదే టైంలో మంచి టైం తీసుకుని లోకేష్ గారిని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తే బాగుంటుందని చెప్పి మా అందరి కోరిక. ఇక్కడ మనతో మాట్లాడటానికి వర్ల కుమార్ రాజా ఉన్నారు. సార్ చెప్పండి, యువగలం గెలిచిన తర్వాత వర్ల రామయ్య గారితో ఎప్పుడైనా యువగలం పాదయాత్రకు వచ్చారా? ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడు మహానాడుకు రావటం ఆ ఫీల్ ఎలా ఉంది? ఇది నా పూర్వజన్మ సుకృతం అండి. వర్ల రామయ్య గారి కుమారుడిగా నాకు అవకాశం వచ్చింది. పార్టీకి విధేయతతో ఎవరైనా కష్టపడి ఉంటే, పార్టీకి అంటుపెట్టుకొని ఉంటే వాళ్ళకి అవకాశం ఏ రకంగా వస్తుందో నాన్నగారి కష్టానికి నాకు వచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. ఏదైతే యువగలం అన్నారో, యువగలం అనేది ఒక ట్రేడ్ మార్క్ అయిపోయింది, ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే ఆ రోజు మాట్లాడటానికే భయమయ్యే పరిస్థితుల్లో మరి ముఖ్యంగా యువతని అణిచివేస్తూ నిర్వీర్యం చేస్తూ రాష్ట్రంలో ఎటువంటి దశ లేకుండా 5 సంవత్సరాల దుర్మార్గ పాలన అణిచివేస్తూ గలం విప్పాడు యువకిషోరం యువనేత మా లోకేష్ బాబు గారు. ఆ స్ఫూర్తితో ఈరోజు యువగలం అద్భుతంగా ఉంది. 6 సూత్రాలు అమలు చేసే విధానం, మహానాడుని అప్గ్రేడ్ చేస్తూ, ఇది ఒక రంగం, ఇది మహానాడు 2.0 అనొచ్చు, అప్గ్రేడ్ చేస్తూ భావితరాల భవిష్యత్తుకి దిశ నిర్దేశించే 6 సూత్రాలను ప్రవేశపెట్టారు. సార్, గత 5 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి, మిమ్మల్ని మానసికంగా వేధిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మహానాడుకి దీనికి ధీటుగా రానున్న రోజుల్లో ఎలాంటి క్లీన్ స్వీప్ చేయబోతుంది? ఇప్పుడు కేసులు పెట్టారు, నా మీద 12 కేసులు పెట్టారు. అన్నీ అన్యాయంగా పెట్టారు. ప్రజాస్వామ్యం పరిరక్షించడం కోసం, అదేవిధంగా స్వేచ్ఛ కోసం, శాంతి భద్రత సజావుగా ఉండాలని మేము బడుగు బలహీన వర్గాల వైపు, దళితుల వైపు మేమందరం కూడా పోరాటం చేస్తే వాటిపైన కేసులు పెట్టారు, అన్యాయం చేశారు. అయితే ప్రజలే బుద్ధి చెప్పారు. ఈరోజు కడపలో లేకపోతే మా కడపలో గడప రేపు చేయబోయే కార్యక్రమం కూడా ప్రజలను ఉద్దేశించి, ప్రజలను ఉత్తేజపరచడానికి, వారి భరోసా నిర్దేశించడానికి తప్ప ఏదో ఒకరినొకరు రెచ్చగొట్టుకునే విధానం కాదు. చంద్రబాబు గారు చాలా చక్కగా చెప్పారు. రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తామని తెలియజేస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే కడప గడ్డ మీద మహానాడు చాలా అట్టహాసంగా ప్రారంభమైంది. యువతకు ఏదైతే ఉందో యువతను ప్రోత్సహించేందుకు నారా లోకేష్ తీసుకొచ్చిన సూత్రం కూడా తనకు బాగా నచ్చిందని చెప్పి ఖచ్చితంగా ఏదైతే ఇది కడప గడ్డ
గడ్డపై ఇటు మహానాడు గ్రాండ్ సక్సెస్ అని కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, మహానాడు ప్రాంగణం నుంచి.